Hello అండి, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ ఈశ్వర్. వెల్కమ్ టు మై ఛానల్. నిఫ్టీ 50 క్లోజింగ్ వచ్చేతలకి 24,044 దగ్గర క్లోజ్ అయింది. 175 పాయింట్స్ గెయిన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేతలకి 52,811 దగ్గర క్లోజ్ అయింది. 59 పాయింట్స్ డౌన్ అయింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్టయితే మార్కెట్ ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయింది. నిన్న మనం ఏమనుకున్నాం అంటే దీని హై బ్రేక్ అయితే పొజిషన్ తీసుకుందాం అనుకున్నాము. ఇక్కడ నుంచి మనకి మార్కెట్ రన్నింగ్ ఉండిద్దని మనం అనుకున్నాం. కాదు, మార్కెట్ కన్సల్టేట్ అయింది. మొత్తం కొంచెం వాలటాలిటీ మూమెంట్లో ఉంది. మొత్తం రేంజ్ ఫామ్ అయింది. ఈరోజు నేను ఏ ట్రేడ్ ప్లాన్ చేయలేదు, ట్రేడ్ తీసుకోలేదు. నాకు ఎందుకు ఈరోజు ట్రేడ్ తీసుకోబుద్ధి కాలేదు అండ్ ఆపర్చునిటీ కూడా అనిపించలేదు. ఇక్కడ మామూలుగా ఈ ప్యాటర్న్లో నేను ఎంట్రీ తీసుకోవాలి. యాక్చువల్గా అయితే 100 పాయింట్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు, 100 to 200 పాయింట్స్. కానీ నేను ట్రేడ్ అయితే తీసుకోలేదు. ఇది ఈరోజు ప్రొజెక్షన్ అండి. రేపు మనం అనాలిసిస్ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీకి డైలీ టైం ఫ్రేమ్లో ఇంకా రెడ్ క్యాండిల్ పడింది. జనరల్గా ఆల్ టైమ్ హై దగ్గర ఒక రెడ్ క్యాండిల్ పడితే దీని లో కానీ బ్రేక్అవుట్ ఇస్తే రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి రేపు దీని లో కానీ బ్రేక్అవుట్ ఇస్తే ఇంకో రెడ్ క్యాండిల్ పడే ఛాన్సెస్ ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఏడే కొంచెం కన్సల్టేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆల్ టైమ్ హై దగ్గర మార్కెట్ కంట్రోల్ కన్సల్టేట్ అయ్యి దాని హై బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎగ్జాక్ట్గా మనం 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే రెక్టాంగిల్ ప్యాటర్న్ ఈ ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం ఏడేడే కన్సల్టేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 53,000 గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 53,000 బ్రేక్ అయ్యి ఇక్కడ ఒక ఏబిసి ప్యాటర్న్ కానీ ఫామ్ అయితే దీని హైలో మనం ఎంట్రీ ఇస్తాము. ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కొంచెం రీటెస్ట్ తీసుకొని ఇలా వెళ్తే ఇక్కడ మనం ఎంట్రీ ఇస్తాము. ఇది బ్యాంక్ నిఫ్టీ అండి. రేపటి ప్లాను మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకున్నట్టయితే రెసిస్టెన్స్ వచ్చేదానికి 53,000, సపోర్ట్ వచ్చేదానికి 52,500. 53,000 ఏమో రెసిస్టెన్స్, 52,500 ఏమో సపోర్టు. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఈరోజు ఓపెనింగ్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయింది. నిన్న మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ రేంజ్ బ్రేక్ అయితే పొజిషన్ తీసుకోమని ఆల్మోస్ట్ 175 పాయింట్స్ మూమెంట్ ఇచ్చింది నిఫ్టీలో. ఇక్కడ ఈ రేంజ్లో ట్రేడింగ్ తీసుకున్న వాళ్ళకి 100 పాయింట్స్ పైన మూమెంట్ ఇచ్చింది. కానీ ఒక షార్ప్ సెల్లింగ్ వచ్చింది. ఇక్కడ కానీ స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మీరు ఎర్లీగా పొజిషన్ తీసుకున్నట్టయితే మీ స్టాప్ లాస్ హిట్ అవ్వకపోవచ్చు. ఒక 15 minutes లేదంటే ఇక్కడ ఈ 3 క్యాండిల్స్ వరకు ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంట్రీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. నిఫ్టీ అయితే మంచి మూమెంట్ ఇచ్చింది అంటాను. డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ పడింది. జనరల్గా 4 days గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. సో రేపు మనకు ఒక రెడ్ క్యాండిల్ పడే ఛాన్సెస్ ఉంటుంది. ఒకటి ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఒక హ్యామర్ టైప్ షూటింగ్ స్టార్ టైప్ క్యాండిల్ అన్నా పడవచ్చు, లేదంటే ఒక రెడ్ క్యాండిల్ అన్నా పడవచ్చు. అప్పుడు అది బ్లిష్ ఇంగల్ఫిన్ మామూలుగా హ్యామర్ క్యాండిల్ పడితే దాని కంటిన్యూషన్ ఉంటుంది. లేకుండా ఒక రెడ్ క్యాండిల్ కానీ పడింది అనుకో ఇలాగా, అప్పుడు ఇది బేరిష్ ఇంగల్ఫిన్ ప్యాటర్న్గా కన్వర్ట్ అయితే అప్పుడు దీనిలో మళ్ళీ మనం సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో రేపటిది మనం చూసి రేపు ఏ క్యాండిల్ ఫామ్ అయితే దాని ప్రకారం రేపటి మంత్ ఎండ్ మంత్లీ క్యాండిల్ అండ్ వీక్లీ క్యాండిల్ అనాలిసిస్ చేద్దాము. ఇప్పుడు రేపటి అనాలిసిస్ వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో నుంచి 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఇక్కడైతే మాత్రం దీని హై బ్రేక్ అయితే మాత్రం మనం ఎంట్రీ తీసుకుంటాం. 24,100 బ్రేక్ అయితే మనం అప్ సైడ్ తీసుకుంటాము. లేదంటే ఈ సింగ్లో కానీ బ్రేక్ అయితే ఇక్కడ మనం ఎంట్రీ ఇస్తాము. ఈ మధ్యలో ఎక్కడ ఓపెన్ అయినా ఇక్కడ కన్సల్టేట్ అయినట్టు ఇక్కడ కూడా కన్సల్టేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సపోర్ట్ వచ్చేళ్ళకి 24,000, రెసిస్టెన్స్ వచ్చేదానికి 24,050. థ్యాంక్ యూ అండి. జై హింద్.